అదే కాకుండా ఆదాయం దూరం ఏదైతే వెనుకబడిన జిల్లాలు కావచ్చు వెనుకబడిన రాష్ట్రాలు 45% నిధులు 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించింది. అంటే ఇక్కడ పన్నుల వసూలు కావచ్చు జనాభా నియంత్రణ కూడా పరిగణలో తీసుకున్నారు. ఈ డీలిమిటేషన్ కూడా జనాభా ప్రాతిపదికన కొంత తీసుకోండి, జిఎస్డి ప్రకారం కొంత తీసుకోండి, ఏదైతే 15వ ఆర్థిక సంఘం చెప్పిన విధంగా ఏదైనా ఒక ప్రాతిపదిక తీసుకుని ముందుకు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. దానికి ఎందుకంటే ఇది 1970 నుంచి 70 తర్వాత ఏదైతే డీలిమిటేషన్ సంబంధించి 2009లో డీలిమిటేషన్ చేసినప్పుడు ఓన్లీ బౌండరీస్ మాత్రమే మార్చింది తప్ప నియోజకవర్గాల సంఖ్య పెంచలేదు. ఈ మధ్యకాలం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మాత్రమే నియోజకవర్గాలు పెంచారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన హామీలు ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర గాని తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచలేదు. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ కావచ్చు, సీట్లు తక్కువగా ఉండడం కావచ్చు, అధికారం రావని చెప్పేసి వారు భావించి పెంచలేదు. ఇప్పుడు అస్సాంలో డీలిమిటేషన్ చేశారు, కానీ బౌండరీస్ మాత్రమే మార్చి 30 నియోజకవర్గాల్లో ముస్లిం ప్రాబల్యం ఉన్న దాన్ని 10% తక్కువ చేసి రాజకీయంగా దాని లాభం అయ్యేటట్టు చేసుకున్నారు. కాబట్టి రాజకీయ లాభం ఆలోచించకుండా ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా అలాంటి అనవసరమైనటువంటి గందరగోళ వాతావరణం క్రియేట్ కాకుండా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. లేకపోతే మరొక 20 సంవత్సరాల కాలం పాటు పోస్ట్ పోన్ చేయండి, లేకపోతే ఎమ్మెల్యే స్థానాలు పెంచండి, పార్లమెంట్ స్థానాలు పెంచొద్దని చెప్తా ఉన్నాం. జిఎస్డిపిని 50% తీసుకోమని చెప్తా ఉన్నాం. హైబ్రిడ్ విధానాన్ని మరి తెలుసుకో సార్, మీరు తెలుసుకోపోతే సార్ ఆచార్య గారు ఒకసారి తెలుసుకోండి. అరే చేసిరు సార్, తెలుసుకో డీలిమిటేషన్ చేసిరు. మీరు స్టడీ చేయకపోతే నేనేం చేయను. అరే డీలిమిటేషన్ చేసిరు, అసెంబ్లీ స్థానాలు పెంచలేదు, బౌండరీస్ మార్చిరు. కావాలని చెక్ చేసుకో, ఎవరైతే మీరు చెక్ చేసుకో, మేం చేయము. జమ్మూ కాశ్మీర్ పెంచిరు, అరే పెంచిరు. అరే సార్ డీలిమిటేషన్ అయింది అస్సాంలో డీలిమిటేషన్ అయింది, మీరు ఒకసారి వెనక పోయి చెక్ చేసుకోండి. అదే బౌండరీస్ మార్చి సీట్లు పెంచకుండా బౌండరీస్ మార్చి 30 నియోజకవర్గాల్లో ముస్లింస్ ఓట్లు వేస్తే ముస్లింస్ గెలిచే అవకాశం ఉండే. ముస్లింస్ 10% తక్కువ చేసి 10% అదే 10 సీట్లకు మాత్రమే పరిమితం చేసింది భారతీయ జనతా పార్టీ. మీరు రాజకీయ సౌకర్యాల కోసం వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. అరే సార్ అరే చెక్ చేసుకో సార్ అంటున్నా, ఒకసారి గూగుల్ చెక్ చేసుకో. మీరు కౌశిక్ గారు అయ్యింది డీలిమిటేషన్. జమ్మూ కాశ్మీర్ లో 6 స్థానాలు పెంచారు, కశ్మీర్ లో 1 స్థానం పెంచారు. అస్సాంలో అయ్యింది. ఇప్పుడు మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో అవే ఆరోపణలు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఉన్నప్పుడు, కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ మీద ఈ ఆరోపణలు వచ్చినాయి కదా. రాజకీయంగా బౌండరీస్ నిర్ణయిస్తున్నారు, తద్వారా మళ్ళీ యూపీఏ రావడానికి కూడా అది సహకరించింది అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. మీరు చేస్తున్న ఆరోపణ మీ మీద కూడా ఉంది కదా, దాని మీద ఏం చెప్తారు? మాట్లాడచ్చా అండి? ఇంకొక విషయం అండి సార్, ఇంకోటి అదే అసలు సార్ ఇంకోటి నీతి ఆయోగ్ సమావేశం ముఖ్యమంత్రి గారు పోలేదని చెప్పేసి శరత్ గారు మాట్లాడారు. జూలై 27, 2024 ఏమో సీఎం గారు బహిష్కరించారు. మే 2025 10వ తారీఖు నాడు సీఎం గారు నీతి ఆయోగ్ మీటింగ్ వెళ్ళారు. నీతి ఆయోగ్ మీటింగ్ వెళ్ళారు, కాకపోతే నీతి ఆయోగ్ లో సమావేశంలో చర్చించాలని చెప్పి దొరకైతే మీటింగ్ అయితే ఏర్పాటు చేయలేదు. కాబట్టి అస్సాంలో డీలిమిటేషన్ జరిగింది, బౌండరీస్ మాత్రం మార్చారు, సీట్లు పెంచలేదు. జమ్మూ కాశ్మీర్లో సీటు పెంచి డీలిమిటేషన్ చేశారు, తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ చేయలేదు. కాబట్టి నీతి ఆయోగ్ 15వ ఆర్థిక సంఘం రకరకాల ప్రాతిపదికన నిధులు కూడా ఇస్తామన్నారు. కాబట్టి ఈ ప్రాతిపదిక ఇవ్వండి చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. తర్వాత తెలుగు రాష్ట్ర సౌత్ ఇండియా సంబంధించి మరి కిషన్ రెడ్డి గారు స్పందించారు కదా. కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ ఏమంటున్నారు, ఏం నష్టం జరగదంటారు. మరి ఎట్లా వీళ్ళు ఎట్లా ఫైండ్ అవుట్ చేసి నష్టం జరగదని చాలా స్పష్టంగా 20% తక్కువ అవుతుంది, 4% క్లారిటీ ఉంది. కౌశిక్ గారు స్పష్టంగా చెప్పింది, వస్తున్నా తిరుపతి రెడ్డి గారు వస్తున్నా ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ క్లారిటీగా చెప్పింది, మహిళా బిల్లుకి మేము మద్దతు ఇస్తాం, డీలిమిటేషన్ బిల్లుకి అయితే మద్దతు ఇవ్వమంటూ కూడా తీర్చేసినటువంటి పరిస్థితి. కాకపోతే ఏంటి కారణం ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆయన సౌత్ కి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి? అంటే సౌత్ కి అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి లాభం జరగచ్చు అనేటటువంటి అనుమానాలతో వ్యతిరేకిస్తుందా? అసలు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? సౌత్ ఒకటే కదా సార్, ఇక్కడ పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఆ రాష్ట్రాలు కూడా నష్టం జరుగుతూ ఉంది. అవి కూడా కుటుంబ నియంత్రణ ఫాలో అయిన రాష్ట్రాలకు, అదే కాకుండా అక్కడ కూడా నష్టం జరుగుతూ ఉంది. బీమార్ రాష్ట్రాలు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ప్రధానంగా మేలు జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకోటి బిల్లులో ఏం చెప్పారు, 50% పెంచుతామని చెప్పారు. ఆ బిల్లులో 50% లేదని చెప్పి ఎంపీలు చెప్తా ఉన్నారు. రాజ్యసభ కావచ్చు, కౌన్సిల్ సంబంధించి కావచ్చు, రాజ్యసభ కౌన్సిల్ పెంచుతామని చెప్పేసి అలా నిబంధనలు పెట్టలేదని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. అదే కాకుండా మొత్తం పార్లమెంటు వేయానికి సార్ మొత్తం ఏదో లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఈ దేశంలో మొత్తం సంపద గుంజుకుంటే 53 లక్షల కోట్ల బడ్జెట్ లో సంవత్సరానికి ఖర్చు పెట్టేది 3,386 కోట్ల రూపాయలు.
ఎంపీలకు కావచ్చు, అదే రాజ్యసభ సభ్యులు కావచ్చు, రిటైర్ అయిన వారు కావచ్చు, ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళకి మొత్తం ఖర్చు పెట్టేదే 3,386 కోట్లు. ఈ దేశంలో దానికి ఏదో మొత్తం లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు మొత్తం గుంజుకొని పోతారని చెప్పేసి వాళ్ళ మీద ఆపాద క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? రాజ్యసభ లోక్సభలో ఏమైనా తప్పు జరిగితే రాజ్యసభలో సవరించే ప్రయత్నం చేస్తారు, అసెంబ్లీలో ఏమైనా తప్పు జరిగితే కౌన్సిల్లో సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేధావులు ఒకనాడు సభలకు పంపేవారు, ఈనాడు మేధావులు పోతలేదు కాబట్టి రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి కౌన్సిల్ అనేది అవసరమే, అసెంబ్లీ అనేది అవసరమే, లోక్సభ అవసరమే, రాజ్యసభ కూడా అవసరమే. అదే కాకుండా ఇక్కడ సార్ ఒక సభ్యుని మీద ఎంత ఖర్చు పెడుతుంది సార్? మొత్తం 42,90,000 ఖర్చు పెడుతున్నారు. అదే పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నారు. ఒక లోక్సభ సభ్యుని మీద 42,90,000 ఖర్చు పెట్టి ఏదో మొత్తం లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు ఏదో దోసుకుని చెప్పి మాట్లాడితే ఎట్లా? వాళ్ళు తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయదు కదా. కాబట్టి దయచేసి రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, చట్టాలు చేయడానికి ఉన్నాయి కాబట్టి ఆ చట్టాలు చేసే ప్రయత్నంలో భాగంగా ఎంపీ సీట్లు పెంచకపోయినట్లయితే నష్టమేం జరగదు. జాతీయ భద్రత సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యే సంఖ్యను పెంచాలని కూడా కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. జీఎస్డీపీ ప్రకారం 50%, జనాభా నియంత్రణ ప్రకారం 50%, లేకపోతే 20 సంవత్సరాలు వాయిదా వేయండి. డీలిమిటేషన్ అంశాన్ని వేరుగా, మహిళా బిల్లు అంశాన్ని వేరుగా చూడాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. రైట్. శరత్ గారు అన్ని రాజకీయ పక్షాలు ఈ చర్చ గతం నుంచి జరుగుతుంది.